చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే తీసుకునేవన్నీ జంక్ ఫుడ్స్ తీసుకుంటారు, కానీ ఎక్స్పెక్టేషన్స్ అంతా ప్రోడక్ట్స్ మీద పెడతారు. చాలా మంది అదే చెప్తారు, మేమేం చేయలేము, మాకు అంత టైం లేదు, కానీ మీరేమన్నా చేస్తారా అని అడుగుతారు. మీ ఫ్యామిలీలో ఎవరికైనా అది నేర్చుకునే స్టేజ్ లో ఉన్నప్పుడు గానీ వాళ్ళ మీద మేకప్ ఎక్స్పెరిమెంట్స్ అట్లా ఏమైనా చేశారా మేడం? చేశాను. మా సిస్టర్ కే నేను చేస్తానని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నావు కదా, నేను ఇవ్వండి. ఇప్పుడు పెళ్లి అనేది ఏంటంటే ప్రతి ఆడపిల్లకి కూడా ఒక మెమరబుల్ ఈవెంట్. వాళ్ళు స్పెషల్ గా కనపడాలి అనేది చాలా ఇంటెన్షన్ ఉంటది, బ్రైడ్ కి టెన్షన్ కూడా ఉంటది. కానీ అవుట్లుక్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆర్టిస్ట్ హైదరాబాద్ నుంచి పిలిపించారా, మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడిగారు. లేదు, నేను చీరాల నుంచే తెచ్చుకున్నానని. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రోడక్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు నైట్ టైంలో. అంటే తొందరగా కలర్ వచ్చేస్తున్నాయి కదా, స్కిన్ బర్న్ అయ్యి చాలా స్కిన్ క్యాన్సర్స్ వస్తాయని దాని మీద తెలిసే ఉంటది. వన్స్ ఆపేసిన తర్వాత వాళ్ళ స్కిన్ చూసుకోలేరు వాళ్ళు. ఇంకా ఫెయిల్ అవుతాము అంటే కూడా దానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే బ్యూటీ ఫీల్డ్ అంటే చాలా మందికి మంచి ఒపీనియన్ లేదు. అందరు గవర్నమెంట్ ఎంప్లాయీసే, నేను ఒక్కదాన్నే బిజినెస్కి వచ్చాను అనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బయట టాక్. ఈ రోజు మన పాడ్కాస్ట్ లో బ్యూటీ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ నుండి సుమా గారు మనతో ఉన్నారు. వెల్కమ్ మ్యామ్. మీ బ్యూటీ పార్లర్ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ ఫీల్డ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్లో అంటే నేను దాదాపు ఒక 10 years 11 years ఏజ్ నుంచి కూడా ప్యాక్స్ అవి రెడీ చేసేదాన్ని. ఓకే. అప్పటి నుంచి మా మదర్ ఇవన్నీ ఇంత ఇంట్రెస్టెడ్ గా చేస్తుందని ఆవిడకి బాగా దీన్ని తర్వాత హాలిడేస్ వచ్చాయి. ఇంటర్మీడియట్ అట్లా 10th నుంచి హాలిడేస్ లో పార్లర్ కి పంపించేది. ఇంట్లో ఉంటే పార్లర్ కంప్యూటర్ అని ఇంట్లో ఉంచకుండా అలా సమ్మర్ హాలిడేస్ అన్ని పార్లర్కి వెళ్ళి నేర్చుకునేదాన్ని. దాని మీద ఇంట్రెస్ట్ తోనే ఈ ఫీల్డ్కి వచ్చేసా. ఇంకా స్టడీ చేయమన్నా డిగ్రీతో ఆపేశాను. దాని తర్వాత దీంట్లో అడ్వాన్స్ కోర్సెస్ ఏమున్నాయి అనేది బయటికి వెళ్ళి చాలా కోర్సెస్ అని నేర్చుకున్నాను. ఇంక ఇప్పుడు అకాడమీ ఒక 5 years నుంచి రన్ చేస్తున్నాను. ఇంక దీన్నే కెరియర్ గా చూస్తున్నాను. ఓకే. మీ ఫస్ట్ క్లయింట్ ఆర్ కస్టమర్ గురించి మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏమన్నా? అంటే నా ఫస్ట్ క్లయింట్ వస్తే జాహ్నవి గారు అని హైదరాబాద్ లో. తను జాయింట్ కలెక్టర్. యాక్చువల్ గా తను కలెక్టర్ మిసెస్ అని నాకు తెలియదు. చాలా ఫ్రీగా ఉండేవారు నాతోటి. ఎప్పుడో ఒక 6 months 7 months తర్వాత ఏదో టాపిక్ లో వచ్చింది అనమాట. నాకు తను బాగా చాలా స్వీట్ అనిపించేవాడు. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడేవారు నాతోటి. తను ఫస్ట్ క్లయింట్ నాకు. అంటే తను ఫీడ్బ్యాక్స్ కూడా అడిగినా మాకు ఏంటంటే ఈ రోజు సర్వీస్ ఇస్తే నెక్స్ట్ డే కాల్ చేసి కనుక్కునే వాళ్ళు అనమాట, ఎలా చేశారు సర్వీస్ అని. ఆవిడ చెప్పేదంట, ఆవిడ సర్వీస్ ఇచ్చాక సుమా గారు మీరు కాల్ చేయని అవసరం లేదు, చాలా బాగా చేస్తారు, మీకు టైం వేస్ట్ ఆవిడ సర్వీస్ కి కాల్ చేయడం అని. ఆ కాంప్లిమెంట్ బాగా నచ్చింది నాకు. ఓకే. ఇప్పుడు బ్యూటీ అండ్ స్కిన్ కేర్ లో భాగంగా చాలా మంది చేసే స్కిన్ కేర్ మిస్టేక్స్ ఏంటి? చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇప్పుడు అందరికీ తెలుసు యాక్చువల్ గా యాజ్ ఎ డాక్టర్స్ కానీ బ్యూటీషియన్స్ కానీ, ఇప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాళ్ళు చేసే వాళ్ళ హ్యాబిట్స్ ఏవైనా ఉంటాయి కదా, తర్వాత మనకి లైఫ్ స్టైల్ అనేది హెల్తీగా ఉండాలి. ఫుడ్ కానీ మనకి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కానీ, తీసుకునేవన్నీ జంక్ ఫుడ్స్ తీసుకుంటారు, కానీ ఎక్స్పెక్టేషన్స్ అంతా ప్రోడక్ట్స్ మీద పెడతారు. ఏమన్నా మీరు చేస్తారా అని. కానీ మేము ఏదైనా చేయాలన్నా, ప్రోడక్ట్ ఏదన్నా వర్కౌట్ అవ్వాలన్నా ముందుగా ఇన్నర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఓకే. ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ వల్ల బ్యూటీ పెరుగుతుంది అది రాంగ్ టోటల్ గా. ఎంత ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అయినా మీరు కరెక్ట్ గా ఇవ్వాల్సిన, ఇప్పుడు స్కిన్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, మీరు ఆయిలీ స్కిన్ ప్రోడక్ట్ డ్రై స్కిన్ కి ఇస్తే అది వర్కౌట్ అవ్వదు. అలానే ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్ మీరు యూస్ చేసినా మీరు రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది మీరు చేయకపోతే అది వేస్ట్. సమ్మర్ లో స్కిన్ కేర్ కి మీరు ఇచ్చే 3 tips ఏదన్నా? సమ్మర్ లో యాక్చువల్ గా మనకి ఎలా ఉంటదంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకా ఆయిల్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి కొంచెం మాయిశ్చరైజింగ్ లెవెల్స్ వస్తాయి వాళ్ళకి. ఆ టైంలో ఏం చేయాలి, ఎక్కువ మనకి హీట్ కూడా ఎక్కువ ఉంటది. ఇంకా బీచ్ ఏరియా వాళ్ళకైతే జిడ్డు మామూలుగా అది ఆయిలీగా ఫేస్ అంతా కూడా ఎక్కువ ఆయిల్ వస్తుంది, జిడ్డుగా అనిపిస్తుంది మనకి. మెయిన్ గా ఐస్ క్యూబ్స్ తీసుకుంటే ఏదైనా సరే మనం వాడే ప్రోడక్ట్, ఇప్పుడు వెజిటేబుల్స్ ఉన్నాయి, కుకుంబర్ గానీ, అవి క్యూబ్స్ మనం గ్రైండ్ చేసి క్యూబ్స్ లాగా తీసుకుంటే మంచిగా వర్కౌట్ అవుతుంది. సమ్మర్ అంటే ఫీలింగ్ కూడా చల్లగా ఉంటది స్కిన్ కి.
ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఎక్కువ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ ఆయిల్ కంట్రోల్ వస్తుంది, మంచి షైనింగ్ కూడా అనిపిస్తుంది. మీ ఎక్స్పీరియన్సెస్ లో ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయింది మ్యామ్ మీరు ఇది స్టార్ట్ చేసి? నేను 2000 నుంచి స్టార్ట్ చేశాను, ఇది 25 years. 25 years కంప్లీట్ అయింది. 17 years నుంచే నేను వర్క్ స్టార్ట్ చేశాను. ఓకే. అంటే చదువుకుంటూ పార్ట్ టైం చేసేదాన్ని. ఈ 25 years ఎక్స్పీరియన్స్ లో క్లయింట్స్ దగ్గర నుంచి ఏదన్నా అంటే ఫన్నీ రిక్వెస్ట్, అంటే వాళ్ళు ఎఫర్ట్ పెట్టకుండా త్రూ ప్రొడక్ట్స్ కానీ, లేదా మీరే ఏదన్నా చెయ్యండి నా స్కిన్ ఇలా ఉంది అంటే, కొంతమందికి పోర్స్ వస్తా ఉంటాయి ఎక్కువగా, అట్లా అంటే వాళ్ళు ఎఫర్ట్ పెట్టరు బట్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట, మీరు చేంజ్ చేయండి ఇట్లా, అలాంటివి ఏమన్నా మీకు? చాలా మంది అదే చెప్తారు, మేమేం చేయలేము, మాకు అంత టైం లేదు, కానీ మీరేమన్నా చేస్తారా అని అడుగుతారు. అంటే నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే మేము ఇక్కడ ఇచ్చిన ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే ఒక 1 hour 2 hours ఇస్తాం, కానీ రోజు స్కిన్ అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఖచ్చితంగా చేసుకోవాలి, చేసుకోగలిగితేనే మేము ఇస్తామనే చెప్తాం. ఎందుకంటే దాంట్లో మాది 50% ఉంటే వాళ్ళు ఖచ్చితంగా 50% చెయ్యాలి, అప్పుడే బెస్ట్ గా మంచి రిజల్ట్ తీసుకోగలుగుతారు. మేము అస్సలు చెయ్యము అనేది మనం కూడా ఏం చేయలేము, అది ఆ 2 hours లో ఎంతవరకు మార్చగలుగుతాం. సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా మీరు మేకప్ ఆర్ స్టైలిష్ చేసే అవకాశం వస్తే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? నాకు నిజంగా అంటే ఏ ఆర్టిస్ట్ కి చెయ్యాలని ఏం లేదు, కానీ నాకు మా మదర్ కి చేసే అవకాశం వచ్చింటే బాగుండు అనుకుంటున్నా, అది ఇప్పటికైతే రాదు. ఓకే. మా మదర్ ఏంటంటే నా ఇంటర్మీడియట్ స్టేజ్ లోనే మా ఫాదర్ నాకు లేరు, అప్పటి వరకు ఫాదర్ ఉండే, తర్వాత మా మదరే, మేము 5 members, ఇంకొకరు చనిపోయారు, 4 members కంప్లీట్ గా. 4 members ని చదివించి వాళ్ళందరినీ మంచి పొజిషన్ తేవడానికి తను ఎడ్యుకేటెడ్ కాదు, కానీ తను చాలా వరకు అంటే నేర్చుకున్నారు. అప్పుడు ఆ టైంలో బయటికి వెళ్ళిన వాళ్ళు కాదు, నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, అప్పటి వరకు బయటికి రాలేదు. ఇంకా ఆవిడ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. తర్వాత చిన్నగా ఓన్ బిజినెస్ ఇంట్లోనే స్టార్ట్ చేసి మమ్మల్ని అందరినీ చాలా కష్టపడి చదివించారు. కాకపోతే నేను ఒక్కదాన్నే డిగ్రీ వరకు చదివి ఇంట్లో అందరూ అదే అనమాట, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీసే, నేను ఒక్కదాన్నే బిజినెస్ కి వచ్చాను అనమాట. నువ్వు కూడా చదివితే బాగుండని, లేదు నాకు ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు మా బ్రదర్ కానీ ఎవరు ఇష్టపడలేదు ఈ ఫీల్డ్ కి నేను రావడానికి, ఎవరు వద్దనే గొడవ చేశారు. కానీ మా మదర్ నా ఇంట్రెస్ట్ ని గ్రహించి నన్ను అర్థం చేసుకున్నారు. ఇంకా తను చాలా సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు ఎవ్వరు చేయకపోయినా నేను చూసుకుంటాను, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యాలి. తనే నన్ను ట్రైనింగ్ కి తీసుకెళ్లే వాళ్ళు, తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు, అట్లా కేరింగ్ గా చూసుకునేవాళ్ళు. ఈరోజు ఆవిడ ఉండబట్టే నేను దీంట్లో లీడ్ చేయగలుగుతున్నా, లేదంటే నేను ఎప్పుడో ఆగేదాన్ని. అందుకనే ఒకసారైనా మా మదర్ ని రెడీ చేసే అవకాశం అయితే నాకు రాలేదు. ఇప్పుడు నిజంగా తను ఉంటే చాలా హ్యాపీగా ఉండేది, అందుకే తన పేరు మీద మేము ట్రస్ట్ ఒకటి స్టార్ట్ చేశాం. ఎక్కడ మేడం ఇది? ఇది కర్నూలు, చీరాల, నంద్యాల, ఎమ్గనూరు 4 branches ఉన్నాయి. పుష్పమ్మ చారిటీ ట్రస్ట్ అని, అంటే ఓన్లీ పూర్ పీపుల్ కి, 10th చదువుకున్న వాళ్ళు, చదువుకోవడానికి అమౌంట్ లేక ఏదో ఒక పని వాళ్ళ నీడ్ ఉంటది. ఇప్పుడు ఎందుకంటే ప్రతి అమ్మాయికి కంపల్సరిగా ఇండిపెండెంట్ అనేది కంపల్సరిగా కావాలి, ఎవరి మీద డిపెండెన్స్ ఉండకూడదు అనేది నా ఒపీనియన్. అది పేద పిల్లలు అయితే ఇంకా కష్టం, వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా నేర్పిస్తాం. అంటే ఎందుకు అనిపించింది మేడం మీకు ఇలా చేయాలి అని చెప్పేసి? అంటే ఆవిడకి నేనేం చేయలేకపోయాను కదండి, నేను అప్పటికి ఇంకా సెటిల్ అవ్వలేదు సరిగ్గా. అంటే తను 2014 లో చనిపోయారు, అప్పటి వరకు కొంతవరకు చూసుకునేదాన్ని, కానీ నేను ఇంకా అనుకున్న అకాడమీని అయితే నేను రీచ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు నా చేతిలో అంత సోర్స్ వచ్చింది కాబట్టి ఆమె కోసం ఏదో ఒకటి చెయ్యాలని ఇచ్చేస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ మేడం. థ్యాంక్ యూ. ఓకే, మీ సర్వీస్ వల్ల కస్టమర్ లైఫ్ లో వచ్చిన పాజిటివ్ చేంజ్? నేను సర్వీస్ ఇచ్చినప్పటి నుంచి ఈ చీరాల్లో అయితే నేను 2012 లో స్టార్ట్ చేశాను, ఇప్పటి వరకు కూడా కస్టమర్స్ అందరూ నాకు టచ్ లోనే ఉన్నారు. ఎందుకంటే నేను ఏ పబ్లిసిటీ చేయలేదు స్టార్టింగ్ లో, అస్సలు ఏమీ లేదు. నేను ఒక్క అకాడమీ స్టార్ట్ చేసినప్పటి నుంచే పబ్లిసిటీ స్టార్ట్ చేశాను, కానీ అది కూడా చెప్పాలని అంతే. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా క్లయింట్స్ ఫీడ్బ్యాక్స్ అన్ని కూడా మౌత్ టాక్ మీదే వచ్చేసినాయి. ఈవెన్ ఒక బోర్డు లేకుండా నేను 5 years పార్లర్ రన్ చేశా అపార్ట్మెంట్ లో, నేనున్న ఫ్లాట్ లో బోర్డు కూడా లేదు, కానీ ఏ రోజు నేను ఖాళీగా లేను, మౌత్ టాక్ తోనే వచ్చేవాళ్ళు. చాలా మందికి ఒకరికి నచ్చి అట్లా చెప్పి నాకు పబ్లిసిటీ అంతా మౌత్ టాకే, ఇంకా వాళ్ళ ఫీడ్బ్యాక్సే, ఇంకా అవన్నీ నేను చెప్పలేను. ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు నాకు టచ్ లో, ఇంకా పెరుగుతూనే ఉన్నారు.
మీరు చాలా మందికి బ్రైడల్ మేకప్ చేస్తుంటారు కదా మేడం, ఇన్ని ఇయర్స్ లో, 25 ఇయర్స్ లో ఎవరైనా బ్రైడ్ వచ్చి ఎమోషనల్ అవ్వడం, అంటే పెళ్లి ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఇంత బాగా వచ్చింది అని, అంటే ఆఫ్టర్ ఫోటోషూట్ కానీ చూసుకుంటారు కదా, అలా వచ్చి మళ్ళీ వచ్చి మీ దగ్గరికి వచ్చి ఏమన్నా కాంప్లిమెంట్స్ ఆర్ ఎమోషనల్ అవ్వడం జరిగిందా? చాలా మంది. ఎందుకంటే మెయిన్ గా బ్రైడ్ కి, ప్రతి బ్రైడ్ కి వాళ్ళది స్పెషల్ డే, అది చాలా ఏళ్ల కళ అన్నమాట. వాళ్ళు చెప్పడం కూడా అలానే చెప్తారు, ఇది మాకు చాలా స్పెషల్ డే మేడం, మేము చాలా బాగా కనిపించాలండి మీరు. ఇప్పుడు పెళ్లి అనేది ఏంటంటే ప్రతి ఆడపిల్లకి కూడా ఒక మెమరబుల్ ఈవెంట్. మళ్ళీ మళ్ళీ అది ఫొటోస్ కూడా కొన్ని సంవత్సరాల పిల్లలకు కూడా చూపించుకుంటారు. వాళ్ళు స్పెషల్ గా కనపడాలి అనేది చాలా ఇంటెన్షన్ ఉంటది. బ్రైడ్ కి టెన్షన్ కూడా ఉంటది. చాలా సార్లు స్టార్టింగ్ లో చాలా టెన్షన్ పడిన బ్రైడ్స్ కూడా ఉన్నారు, అంటే ఇచ్చేసాము ఎలా ఇస్తారు అవుట్లుక్ మాకు అని. కానీ అవుట్లుక్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అసలు నా దగ్గర చాలా ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకున్నా. మళ్ళీ వాళ్ళు రిపీటెడ్ గా వచ్చి స్పెషల్ గా చెప్పే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ మేకప్ చేయించుకున్న వాళ్ళు కూడా ఆర్టిస్ట్ హైదరాబాద్ నుంచి పిలిపించారా, మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడిగారు. లేదు, నేను చీరాల నుంచే తెచ్చుకున్నానని. అంటే అలా ఇక్కడ చీరాల్లో ఇలా చేసే వాళ్ళు ఉన్నారా అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. ఎవరైనా క్లయింట్ కోసం మీరు చేసిన ఎఫర్ట్, అంటే నాకు ఇలా నచ్చలేదు అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఏదైనా ఎఫర్ట్ పెట్టారా? అంటే మనం వర్క్ చేసినప్పుడు 100% లో ఎవరో ఒక పర్సన్ అన్నా అలా వస్తారు. కానీ నాకైతే అంత ఇబ్బంది పడిన క్లయింట్స్ అయితే ఎవరు అనిపించలేదు. అఫ్ కోర్స్ ఫస్ట్ ఒకవేళ స్కిన్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సిట్టింగ్ లో అలా అనిపించిన, సెకండ్ థర్డ్ కల్లా ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఎవరైనా క్లయింట్ సాటిస్ఫాక్షన్ కోసం, అంటే మీరు ఎంత చేసినా గానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వకుండా ఏంటి ఇలాగా నాకు నచ్చలేదు అని చెప్పేసేసి వాళ్ళ కోసం మీరు ఇంకా చేయాలి అనే బాగా ఎఫర్ట్ పెట్టిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా మేడం? అలా చూసుకుంటే ఒక స్కిన్ క్లయింట్ ఉన్నారు. అంటే యాక్చువల్ గా స్టిరాయిడబుల్ క్రీమ్స్, నేను అవన్నీ నేమ్స్ ఏం చెప్పను, అవి యూస్ చేసుకొని వచ్చారు. స్కిన్ బాగా బర్న్ అయిపోయింది, మొత్తం డ్రై అయిపోయి లేయర్స్ అన్ని పొట్టుగా బయటకు వచ్చేస్తాయి. అంటే స్కిన్ మొత్తం వూండ్ అయిపోయింది అంత. అది అసలు పట్టుకోవడానికి కూడా పెయిన్ఫుల్ తనకి. తను ఎక్కడెక్కడో విని ఇక్కడికి వచ్చారు, స్కిన్ డాక్టర్ అన్నీ అయిపోయినాయి. తర్వాత తన కోసం అయితే చాలా చేయాల్సి వచ్చింది. ఒక 2 సిట్టింగ్స్ లో తనేమి సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే అంత ప్రాబ్లమాటిక్ స్కిన్ ని నార్మల్ కి తీసుకురావాలంటే చాలా టైం ప్రాసెస్. కానీ క్లయింట్స్ అనే వాళ్ళు ఏంటంటే ఓపిక కావాలి. ఇక్కడ మేము చెప్తాం, ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు సర్టన్ టైం పడుతుంది, ఒక 21 days, తర్వాత 90 days, ఇలా ప్రాసెస్ ఉంటుంది. కానీ క్లయింట్స్ ఎలా ఉంటారంటే నాకు సాటిస్ఫై లేదు, సెకండ్ సిట్టింగ్ లో కూడా తను నాకు సాటిస్ఫై అవ్వలేదు, నాకు ఇంకా కావాలి అని. కానీ తర్వాత ఒక 4th సిట్టింగ్ కి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అట్లాంటి స్కిన్స్ కూడా బాగా చేశారు. ఎందుకు అలా బయట ఎక్కడైనా సర్వీస్ చేయించుకొని వాళ్ళ స్కిన్ అలా అవడం వల్ల మీ దగ్గరకు వచ్చారా, లేకపోతే ఆల్రెడీ హెల్త్ ఇష్యూ వల్ల అట్లా వచ్చి మీ దగ్గరకు వచ్చారు? అంటే ఇప్పుడు ఏంటంటే ప్రోడక్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. స్టిరాయిడబుల్ క్రీమ్స్, ఆయింట్మెంట్స్ ఇలాంటివి యూస్ చేస్తున్నారు నైట్ టైమ్ లో. అంటే తొందరగా కలర్ వచ్చేస్తున్నాం కదా, అదేంటంటే స్కిన్ బర్న్ అయ్యి చాలా స్కిన్ క్యాన్సర్స్ వస్తాయని దాని మీద తెలిసే ఉంటది. కానీ కలర్ వస్తారు కదా, ఒక్కసారిగా వాళ్ళకి చేంజ్ కనిపించేసరికి దాన్ని వదలలేక చాలా మంది వాడుతున్నారు ఇప్పటికి కూడా ప్రెసెంట్. కానీ అది తర్వాత వన్స్ ఆపేసిన తర్వాత వాళ్ళ స్కిన్ చూసుకోలేరు వాళ్ళు, ఇంకా చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. రికవరీ చేయడానికి చాలా టైం పడుతుంది. కొన్ని కేసెస్ అస్సలు రికవరీ కూడా అవ్వవు. ఓకే. మీ ఫ్యామిలీలో ఎవరికైనా, మీ ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ కి ఎవరికైనా మీరు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కానీ లేకపోతే నేర్చుకునే స్టేజ్ లో ఉన్నప్పుడు కానీ వాళ్ళ మీద మేకప్ ఎక్స్పెరిమెంట్స్ కానీ అట్లా ఏమన్నా చేశారా మేడం మీరు? చేశాను. అంటే మా సిస్టర్ కే నేను చేస్తానని చెప్తే, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నావు కదా, నేను ఇవ్వను నా స్కిన్ అని చెప్పింది అనమాట. తను నాతో చేయించుకోలేదు మేకప్. నాకు వచ్చు, నేను చేస్తానన్నా గానీ వెళ్ళలేదు అనమాట. ఇంకా అమ్మ వద్దు, నేను ప్రయోగం చేయదలుచుకోలేదు, నీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను చేయించుకుంటాను అని చేయించుకోలేదు. కానీ తర్వాత పిఎంయూ నేర్చుకున్నాక మాత్రం ఫస్ట్ తనే చేయించుకుంది ముందు వచ్చి. ఎందుకంటే నీ వర్క్ బాగానే ఉంటదిలే, ఫస్ట్ అయితే నమ్మలేదు కానీ నువ్వు నాకే ఫస్ట్ చేయని పర్మనెంట్ ఐబ్రోస్ అయితే తనకే చేశా. ఓకే, చాలా హ్యాపీ. మీరు క్లాసెస్ కూడా చెప్తున్నట్టు విన్నాను నేను, నిజమేనా మేడం అది? అవునండి, 5 years నుంచి అకాడమీ స్టార్ట్ చేసాం కర్నూలులో.
చీరాల్లో కూడా నడుస్తుంది, క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. అంటే ఎలా మేడం అది? అంటే కోర్స్ ఇంత పీరియడ్ అని ఉంటది కదా? 1 month కోర్స్ నుంచి 1 year కోర్స్ వరకు ఉన్నాయి. బేసిక్ టు అడ్వాన్స్, మేకప్ ఆర్టిస్ట్, బ్యూటీషియన్, పిఎంయు, కాస్మెటాలజీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నవన్నీ కూడా నేర్పిస్తున్నాం. అంటే అఫోర్డ్ చేయగలచ్చా? మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా మంది నేర్చుకుంటున్నారు. ఎందుకంటే టర్మ్స్ ఇస్తాం. ఇప్పుడు బయట ఏంటంటే సింగిల్ పేమెంట్ లో చేసేసుకోవాలి, ఇక్కడ అలా కాదు. టర్మ్స్ ఇస్తాం పిల్లలకి, టర్మ్స్ వైజ్ గా పే చేసుకుంటారు. మరీ పూర్ గా ఉన్నారంటే చాలా వరకు వాళ్ళ బడ్జెట్ లోనే నేర్పిస్తున్నాం. ఓకే. ఈ 5 years లో మీ స్టూడెంట్స్ వాళ్ళు ఓన్ గా స్టార్ట్ చేసి, అంటే పార్లర్ ఓన్ గా స్టార్ట్ చేసి మీ దగ్గరకు వచ్చి మేడం మేము సక్సెస్ అయ్యాము అని చెప్పిన మూమెంట్ ఏదైనా ఉందా మేడం? చాలా మంది ఉన్నారమ్మా, చాలా మంది మేము ఇలా చేసుకుంటున్నాం మేడం అని. నిజం చెప్పాలంటే నాకన్నా మా స్టూడెంట్స్ కే ఫాలోవర్స్ ఎక్కువ వాళ్ళే చేస్తున్నారు. నిజంగా చాలా చాలా మంది ఉన్నారు, మంచిగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఇప్పటికీ వస్తుంటారు, అకాడమీకి రాకుండా ఏమి ఉండరు. ఖచ్చితంగా 6 months కి ఒకసారి అన్నా వచ్చి కనిపించి మేము బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు చూడాలనిపిస్తుంది అని వచ్చి చూసి వెళ్తుంటారు, పలకరించి వెళ్తుంటారు. బాండింగ్ అయితే ప్రతి స్టూడెంట్ తో అలానే ఉంది మాకు. బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే, అంటే బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయాలి అని అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? అది మనం పెట్టుకోవాలన్న బడ్జెట్ ని బట్టి. ఇప్పుడు అందరికి చాలా మంది ఇప్పుడు ఒక మంచి సలూన్ పెట్టాలి అంటే 15 lakhs వరకు అవుతుంది అని అంటారు. కానీ అందరూ 15 lakhs పెట్టలేరు, కొంతమంది 2 lakhs. ఇప్పుడు చాలా మంది మా స్టూడెంట్స్ కి మేమే ఇప్పిస్తున్నాం ప్రోడక్ట్స్ కూడా. వాళ్ళ బడ్జెట్ అడుగుతాం, అంటే నాకు ఇంత అమౌంట్ లో చాలు మేడం అని. 2 lakhs, 1.5 lakh, అక్కడ నుంచి కూడా 1 lakh లో కూడా స్టార్ట్ చేసి స్టార్ట్అప్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మనము పెట్టాలనుకున్న ఎక్విప్మెంట్ ని బట్టి, మనం తీసుకునే దాన్ని బట్టి వాళ్ళ ఇష్టం. 1 lakh నుంచి 15 lakhs వరకు వాళ్ళు పెట్టగలిగిన బడ్జెట్ ని బట్టి చేస్తుంది. ఈ బ్యూటీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్ గా ఉండాల్సిన స్కిల్ ఏంటి మేడం? ఓపిక, చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా మనము స్టార్ట్ చేసిన వెంటనే మనకి రిటర్న్స్ రావు. ఫెయిల్ అవుతాము అంటే కూడా దానికి రెడీగా ఉండాలి ఫేస్ చేయడానికి. వాట్ ఎవర్ అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఒకే లెవెల్లో తీసుకోగలగాలి, ఓపికతో వెయిట్ చేయాలి. ఇప్పుడు చాలా పార్లర్స్ ఏం చేస్తున్నారంటే ముందు నేర్చుకునేటప్పుడు ఓపిక తక్కువ ఉంటుంది. అంటే ఒక 6 months కోర్స్ ని 3 months లో కంప్లీట్ చేస్తాం, మాకు చాలా వచ్చేసినాయి, మాకు ప్రాక్టీస్ అవసరం లేదు, మేము పెట్టేసుకుంటామని పెట్టేస్తారు. అంతే విధంగా బిజినెస్ అనేది నడవదు. ఒక్కోసారి ఎవరికి పెట్టినా, నేను కూడా పెట్టినప్పుడు కూడా స్టార్టింగ్ నాకు కూడా నడవలేదు. కానీ ధైర్యంగా తట్టుకోవాలి. బిజినెస్ లేకపోయినా కొన్ని రోజులు మన చేతి నుంచి మనం వేసుకునే టైం వస్తుంది. అట్లాంటి టైంలో కూడా ఓపిక్గా ఉండాలి. వచ్చిన క్లయింట్స్ ని ఓపిక్గా రిసీవ్ చేసుకోవాలి, మంచి సర్వీస్ ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఫీల్డ్ లో నిలబడాలంటే మనీ చూసుకోకూడదు, ముందు రిజల్ట్స్ చూసుకోవాలి. అప్పుడు మనీ ఆటోమేటిక్ గా వస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఇది మనీ మైండెడ్ గా మనీ కోసం చేస్తున్నారు అనే ఇది పడిపోయింది. మెయిన్ వర్క్ కోసం, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కోసం పనిచేసామంటే ఆటోమేటిక్ గా మనం క్లిక్ అవుతాం. సోషల్ మీడియాలో బ్యూటీ బిజినెస్ ఎంత వరకు హెల్ప్ అవుతుంది మేడం? సోషల్ మీడియానా, నిజంగా అంటే ఇప్పుడు మేమందరం కూడా ఒక 3 years నుంచి బయటకు వచ్చాం సోషల్ మీడియాకి. అంతకు ముందంతా మేము ఇంట్లోనే సర్వీస్ చేసాము, షాప్స్ లో చేసుకున్నాం. కానీ సోషల్ మీడియాది మాది ఎప్పుడు ప్రైవేట్ లో ఉండేది అకౌంట్, ఎందుకంటే పబ్లిక్ వద్దు అని. చాలా మంది మాలాగా అప్పటి నుంచి చేసేవాళ్ళు కూడా ఇప్పటికి కూడా సోషల్ మీడియాలోకి తొందరగా రాలేకపోతున్నాం. ఎందుకంటే మాకు మీడియా ముందు కన్నా హార్డ్ వర్క్ చేయడమే బాగా తెలుసు. ఇప్పుడు ట్రెండ్ బిజినెస్, ఇప్పుడు పిల్లలందరూ బిజినెస్ మైండ్ సెట్ తోటి చాలా వరకు, అంటే నిజంగా వాళ్ళతో స్కిల్ కూడా ఉంటది, నేను అట్లా తప్పు పట్టట్లేదు. కాకపోతే మాకేందంటే ఆ స్కిల్ అనేది చాలా తక్కువ. పర్వాలేదు, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ అదే నడుస్తుంది కాబట్టి. యంగ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏమన్నా ఉందా మేడం? ఉమెన్స్ కి అయితే కంపల్సరీగా ఇస్తానండి, ఖచ్చితంగా. ఎందుకంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనం హెల్ప్ కోసం ఎవరిని అడగకూడదు. అట్లా అని మనం సంపాదిస్తున్నామని ప్రౌడ్ గా ఎప్పుడు ఉండకూడదు ఫ్యామిలీలో. మీరు యాజ్ ఏ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మీ లైఫ్ లో జరిగిన టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటి? మా మదర్ డెత్ అండి. ఎందుకంటే అప్పటికి ఇంకా సెటిల్ ఇంకా అవ్వలేదు ఎవరం. అంటే తమ్ముడు చదువుతున్నాడు, మనీ సోర్స్ అనేది తక్కువ ఉంది.
జస్ట్ అంతా 28 ఆ ఏజ్లో ఉన్నాం, 30 లోపే. ఆ టైంలో మాకు ఫాదర్ లేరు కాబట్టి యాక్చువల్గా ఆమె మీద డిపెండ్ అయి ఉన్నాం మేము. ఆ టైంలో మాకు ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు, చుట్టాలు కానీ ఎవరు రాలేదు. ఆ టైంలో మాకున్నంతలో మేమే చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా అప్పుడు అనిపించింది, మనము చేసే ఈ కష్టము, మనం సంపాదించే ఈ సంపాదన ఇలాంటి వాటికైతే సరిపోదు. ఆ టైంలో మేము కొంచెం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. హాస్పిటల్లో అమౌంట్ కోసం కానీ, ఎవ్వరు ఇచ్చే ఇస్తారా అని అడగడానికి కూడా అడగకపోయినా మాకు సలహాలు, మీరు ఎంత ఉంటే మీరే చేసుకోండి అన్నట్టుగా. అది చాలా అంటే మా మదర్కి ఆక్సిజన్ పెట్టడానికి కూడా చాలా కష్టపడ్డాం. ఈవెన్ మా తమ్ముడు అప్పటికి ఇంకా, ఇప్పుడైతే పర్వాలేదు కానీ నిజంగా అంటే ఆ టైంలో చాలా ఫేస్ చేసాం. అప్పుడు అనిపించింది ఇంకా కష్టపడాలి, ఈ కష్టం అయితే సరిపోదు, మనకి ఎవ్వరు హెల్ప్ చేయడానికి ముందుకు రారు, మన కష్టంతో మనమే చేసుకోగలగాలి. ఫ్యామిలీ కోసము ఇట్లా ఏదైనా సడన్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసామంటే కంపల్సరీగా ఈ కష్టం అయితే సరిపోదు, ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వలేము ఆ టైం. అందరు కూడా ఏమంటారు, ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే మీరు అమౌంట్ పెట్టుకోగలుగుతారా చూసుకోండి అంటారు. మేము చేస్తాము మీరు చేయండి అనే వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ మేము నలుగురు పిల్లలమే చూసుకోవాల్సిన పరిస్థితి అది. ఎవ్వరు పక్కన లేరు ఆ టైంలో. అది చాలా టఫ్ అనిపించింది నాకు. నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను, ఇలా ఆన్సర్లు ఇస్తున్నానంటే ఆయన సపోర్ట్ లేకుండా ఏది చేయలేను కదా. మా వారు చాలా సపోర్ట్ చేస్తారు. నేను వర్క్ పరంగా నేను చేయడం మాత్రమే అందరూ చూస్తారు, కానీ నేను అక్కడ నించొని అలా చేస్తున్నాను అంటే కనపడకుండా ఆయన ఉన్నారు నా వెనక. హస్బెండ్, మా ఆడపడుచు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఆవిడ నన్ను మదర్ లాగా చూస్తారు. ఓకే మేడం, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్. మీరు మేకప్ ఆర్ నేచురల్ లుక్? న్యాచురల్ ఫేషియల్ ఆర్ క్లీనప్? అంటే ఏజ్ని బట్టి. లిప్స్టిక్ ఆర్ కాజల్? లిప్స్టిక్. బ్రైడల్ మేకప్ ఆర్ పార్టీ మేకప్? బ్రైడల్ మేకప్. వన్ బ్యూటీ టిప్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో? వన్ బ్యూటీ ఎవ్రీ వన్ కా? పర్లేదు, టైం తీసుకోండి మేడం, కట్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ వన్ కి సూట్ అయ్యేవంటే స్కిన్ ప్రాబ్లమ్ ని బట్టి చెప్తాం కదా. అందరికి సూట్ అయ్యేదంటే ప్లెయిన్ వాటర్ క్యూబ్స్, ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్. బ్యూటీ అంటే మీ మాటల్లో ఒక నిజంగా బ్యూటీ అంటే మన క్యారెక్టర్, బయట కనిపించేది కాదు. ఆడియన్స్ కి ఒక బ్యూటీ టిప్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక మెసేజ్. కొంచెం స్కిన్ ప్రాబ్లమాటిక్ గా ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఆడవాళ్ళు చాలా వరకు. అంటే మేము బాలేం కదా, చాలా మంది అమ్మాయిల్లో ఈ ఫీలింగ్ చూసాను నేను. కానీ అది కాదు ఇంపార్టెంట్. వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాట మంచిగా ఉండాలి, వాల్యూతో ఉండాలి, భయపడిన అవసరం లేదు. ఎందుకంటే పైకి కనిపించేదానికి విలువ లేదు, కానీ మనం లోపల నుంచి మాట్లాడే ప్రతి మాటకి, చేసే ప్రతి పనికి కూడా ఒక విలువ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే బాగుంటది అమ్మాయిలకి అనేది నా ఒపీనియన్. మేకప్ వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనే మాట నిజమా మేడం? లేదండి, మేకప్ వల్ల ఎప్పుడు కాన్ఫిడెన్స్ పెరగదు. ఎందుకంటే ఇప్పుడు మేకప్ అంటేనే నిజంగా ఈ ఇన్స్టా ఇవన్నీ చూడటం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ చాలా మంది బ్రైట్స్ చెప్పేది, సైడర్స్ చెప్పేది కూడా ఏం చెప్తారంటే న్యాచురల్గా ఉండాలి, మా స్కిన్ టోన్ మిస్ అవ్వద్దు, అంటే మేకప్ వేసినట్టు తెలియకూడదు. ఎవరికి నిజం చెప్పాలంటే అది కాన్ఫిడెన్స్ కాదు. మేకప్లో ఎక్కువ కనిపిస్తున్నామేమో జనాలకి, అంటే ఎక్కువ మేకప్ వేసేసామేమో అన్న ఫీలింగ్, వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. న్యాచురల్గా ఉండాలి, కానీ మేకప్ కావాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడమే, స్లీపింగ్ టైం కానీ, వాటర్ తీసుకోవడం కానీ, ఫుడ్, హెల్దీ ఫుడ్, మామూలుగా జంక్ ఫుడ్, స్వీట్ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి న్యాచురల్గా మంచిగా వాటర్, వాళ్ళ వెయిట్ని బట్టి 20 kgsకి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. వాళ్ళు ఉన్న వెయిట్ని బట్టి వాటర్, స్లీపింగ్ టైం రైట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అందరికీ చాలా మంచి స్కిన్ టోన్ వస్తుంది. ఎందుకంటే నిద్ర చాలా ఇంపార్టెంట్. 10 to 4 అనేది బ్యూటీ స్లీప్ అంటారు. స్లీప్తో కూడా బ్యూటీ ఉండొచ్చు. మా దగ్గరికి ఇప్పటి వరకు వచ్చిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీలో అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే. ముందుగా ఎవ్వరు ఒప్పుకోలేదు, ఎందుకంటే బ్యూటీ ఫీల్డ్ అంటే చాలా మందికి మంచి ఒపీనియన్ లేదు. ఇప్పుడు కొంచెం జనరేషన్ మారింది కాబట్టి కొంచెం అందరూ అవేర్నెస్ వచ్చింది, కానీ కొంతమంది అక్కడే ఆగిపోయారు. వాళ్ళు ఏంటంటే వద్దు,
ఇవి వద్దు, ఈ ఫీల్డ్కి వద్దు. కానీ ఈ ఫీల్డ్ గురించి నిజంగా కష్టపడి చేసిన వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు చదువు తక్కువ ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్కి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బీటెక్స్ ఎంటెక్స్ అయిన వాళ్ళు కూడా మా ఫీల్డ్లో ఉన్నారు. మా స్టూడెంట్స్ మంచిగా ఫస్ట్ పేరెంట్స్ ఒప్పుకోలేదు. కానీ తర్వాత వాళ్ళ వర్క్ చూసి వాళ్ళు చేస్తున్నది చూసి నా దగ్గరికి వచ్చి పర్సనల్గా మాట్లాడి పేరెంట్స్, మేము ఒకప్పుడు మా అమ్మాయిని ఆపాము, కానీ మీరు మా అమ్మాయిని చాలా బాగా చేసి చూపించారండి, అంతా ఒకలాగా ఉండదు అనేది మాత్రం మాకు అర్థమైందని చెప్పిన పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ పాడ్కాస్ట్ ద్వారా చాలా మందికి మీ అకాడమీ అండ్ పార్లర్ గురించి తెలిసి నేర్చుకొని ఇంకా 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 సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేనేం చెప్పాలి చెప్పు. Thank you. చెప్పాలి కదా. థ్యాంక్ యూ.